హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ముల్బాగల్ దోస ఏస్తున్నానండి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ముల్బాగల్ దోస బెంగుళూరులో చాలా ఫేమస్ అనమాట ఇది. ఈ దోస పిండి తయారు చేయడం కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దీనికి దోస పొయ్యడం కూడా ఒక వెరైటీగా ఉంటుందనమాట. మీరెక్కడ గాని స్కిప్ చేయకోకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక్కడొచ్చేసి ఒకటే గ్లాస్ తీసుకోవాలి అన్నిటికి కొలతలకి. స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను ఒక 5 గ్లాసులు. అదే గ్లాస్‌తోనే ఉద్ది బ్యాళ్ళనమాట. కొన్ని మెంతులు ఒక 1/4 స్పూన్ అంతా, ఓ 2 స్పూన్లంతా శనగపప్పు. ఇదన్నీ కలుపుకొని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. నాన్నాక ఇలా ఉబ్బుతాయి గదండీ! బాగా కడుక్కోవాలి. అటుకులొచ్చేసి ఇప్పుడు నానబెట్టుకోవాలి. అదే చిన్న గ్లాస్‌తోనే. ఈ అటుకులేం ముందే నానబెట్టాల్సిన పని లేదండి. మిక్సీకేసే ముందుగా కడిగి అలాగ 2, 3 సార్లు దాంతో పాటు బియ్యంతో పాటు ఏసేస్తే సరిపోతుంది. ఇలాగ తేటగా రావాలి. అన్ని సార్లు కడుక్కోవాలనమాట. ఒక 5, 6 సార్లు. ఇప్పుడొచ్చేసి మిక్సీ జార్‌లోకి నేను ఇంతకుముందు మిషన్ కాడిచ్చిన దోసలు పోసినాను, గ్రైండర్‌కేసిన దోస పోసాను. ఇప్పుడు మిక్సీకేసింది చూపిస్తున్నాను. ఇలా మిక్సీకి వేయడం వల్ల కూడా ఎర్రగొస్తాయి. ఏమేమేసానో చూపిచ్చాను గదా! ఇలా కొంచెమే నీళ్లు పోసుకొని ఇంత మాత్రం ఉండాలి పిండి అనేది కన్సిస్టెన్సీ. మరీ నీళ్ళగుండకూడదు. ఇలాగంతా మిక్సీకేసుకున్నాక అటుకులతో సహా బాగా కలిపేసి ఇలా మూసిపెట్టుకోవాలి. పొద్దునకంతా ఇలా పొంగుతుందనమాట. ఒకవేళ చల్లగా ఉంటే గిన క్లైమేట్ కొన్ని ఒక స్పూన్ అన్ని సోయా బీన్స్ ఏసి దాంతో పాటు నానబెట్టి మిక్సీకేసుకున్నామంటే కూడా ఇలా బాగా చక్కగా పొంగుతుంది. ఇలాగనమాట పొంగిందాన్ని బాగా కలుపుకోవాలి. బురుగంతా అణిగిపోయేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగంతా కలుపుకున్నాక మనకెంత కావాలో అంతే తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సేపు బయటుంటే పులిసిపోతుంది. ఇంక నాకు కొంచెము ఒక 4 చెంచాలంత తీసుకొని ఉప్పేసుకున్నాను. సోడా పొడి అవసరం లేదు. అంతా పొంగింది గదా! అవసరం లేదు. ఇక్కడొచ్చేసి ఎర్రగారం. నేను నా ఛానెల్‌లో చానా వెరైటీస్ పెట్టాను గదండీ! ఎర్రగారం స్టోరేజ్ చేసుకునేది కూడా పెట్టాను ఉడికిచ్చినేది. ఇదొచ్చేసి అన్ని పచ్చెర్రగడ్డలు, తెల్లవాయలు, జీలకర్ర, ఉప్పు, కారం పొడి. ఇదనమాట. ఈ ఎర్రగారం చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఆలు పల్లెం. ఇది గూడా నేను పెట్టాననమాట. మన ఛానెల్‌లో ఉంటుంది చూడండి. ఇదొచ్చేసి కొంచెం పేస్ట్ లాగా ఉండాలనమాట. ఇక్కడ మగ్గుతున్న ఎర్రగడ్డల్లోకి కొన్ని నీళ్ళేసామంటే గిన బాగా ఉడకబడుతుంది గదా! అప్పుడు ఈ ఉడికిచ్చిన ఆలూనేసేసి బాగా మెదిపినది ఇంగా కలిపేసుకున్నాక కొత్తిమీరను, నిమ్మకాయ పిండేసుకోవడమే. అంతేనండి. ఇలా పేస్ట్ లాగుండాలి ఆలు పల్లెం అనేది దోసల్లోకి. ఇంకా దోస స్పెషల్ ఏమంటే ఇలా క్యాస్ట్ ఐరన్ పెనమే వాడాలి. నాన్ స్టిక్‌లో ఏయగూడదనమాట. ఇలాగ నీళ్లు చిలకరిచ్చేసి ఇలా దోస పిండి చెంచా నిండా తీసుకొని మొత్తం అంచులకు తగిలేలాగా రుద్దాలనమాట. ఈ స్పెషల్ అనమాట. ఈ ములబాగల్ దోసకి పైదాకా రుద్దుకోవడం. రుద్దాక బాగా మంచి ఫ్రెష్‌గా ఉండే నెయ్యి దాంట్లోకి బాగా చుట్టూరా వేసుకోవాలి. ఎంత నెయ్యేస్తే అంత టేస్ట్ ఉంటుంది. బాగా ఎర్రగా కాలుతుంది. ఇంక దీన్ని తిరిగేసి కాల్చాం కాబట్టి మూసిపెట్టుకుంటే గిన బాగా లోపల కూడా సాఫ్ట్‌గా ఉడికి బొక్కలు బొక్కలొస్తుందనమాట. చూడండి. తర్వాత ఎర్రకారం పూసుకోవడమే. ఎర్రకారం పూసుకున్నాక కొంచెం ఇలా దోస పొడి ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంటుంది. దోస పొడి వీడియో తీయలేదండి. మన ఛానెల్‌లో ఉంది. కావాలనుకుంటే చూడండి. అంతేనండి. దోస పొడి వేసాక కూడా పైన నెయ్యేసుకొని బాగా కాల్చేసుకుంటే గిన టేస్టీగా చానా బావుంటుంది. ఇంక పళ్ళెం పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ముల్బాగల్ దోస రెడీ. మీకు నచ్చితే గిన షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోసలోకి మంచి కాంబినేషన్ పచ్చి కొబ్బరి చట్నీ అది చేశానండి.